అగ్రరాజ్యంలో ట్రంప్ శకం మొదలైపోయింది. ఈసారి అంతకు మించి అనేలా ట్రంప్ పాలన ఉండబోతోంది అనేది అంచనాలు నెలకొన్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న ట్రంప్ అందుకు తగ్గట్లుగానే నిర్ణయాలు తీసుకోబోతున్నారా? అక్రమ వలసలపై ఉక్కు పాదం మోపుతారా? మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడం ట్రంప్ తరమవుతుందా? అసలు భారత్ చైనాకి ఎందుకు వస్తానంటున్నారు? రాబోయే 4 ఏళ్లలో డొనాల్డ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? We won. అమెరికాలో కొత్త రాజకీయ శకం మొదలైంది. రెండోసారి ప్రెసిడెంట్గా ట్రంప్ వచ్చేశాడు. అప్పుడు ఇప్పుడు ట్రంప్ స్లోగన్ ఏమీ మారలేదు. ఇప్పుడు కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. ఈసారి మామూలుగా ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నాడు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చిన ట్రంప్ తన పాలన అంశాల్లో అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఈ 2.0 సర్కార్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే తన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానిపై విక్టరీ ర్యాలీ స్పీచ్లో ట్రంప్ క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. We will make America safe again. And we will make America great again. Thank you very much. Thank you very much. What a great victory for everybody. Thank you, America. Thank you very much. Thank you. విన్నారుగా, అమెరికాను సేఫ్గా మార్చేస్తానంటున్నాడు ట్రంప్. వలసలపై దూకుడుగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తామని, ఇకపై మన సంపదను మనమే అనుభవిస్తామని ట్రంప్ గట్టిగా చెప్తున్నారు. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపేందుకు అమెరికా చరిత్రలోనే భారీ కార్యక్రమం మొదలుపెట్టబోతోంది ట్రంప్ సర్కార్. మన దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామన్న ట్రంప్ అమెరికన్ల బలం, గర్వం, శ్రేయస్సు, గౌరవంతో సరికొత్త శకాన్ని ప్రారంభించబోతున్నామనే సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీదే అంతటా చర్చ నడుస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తన హయాంలో నెరవేరుస్తామని మరోసారి డొనాల్డ్ స్పష్టం చేశారు. We're going to stop the invasion of our borders. We're going to reclaim our wealth. We're going to unlock the liquid gold that's right under our feet, liquid gold. We're going to bring back law and order to our cities. We're going to restore patriotism to our schools, get radical left, woke ideologies the hell out of our military and out of our government. అంతేకాదు, జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య కేసు ఫైళ్లను సైతం బహిర్గతం చేస్తానంటున్నారు ట్రంప్. ప్రభుత్వంలో పారదర్శక తీసుకొచ్చేందుకు పనిచేస్తానన్నారు. ముఖ్యంగా మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంతో పాటు పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పుతానన్నారు. జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ఏవీ అమలు కాకుండా చూస్తానంటున్నారు ట్రంప్. అమెరికా ఉద్యోగాలు చైనాకు పోవటానికి వీల్లేకుండా టిక్టాక్లో 50% వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా రూల్ తెస్తామని, ఇందుకోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్టాక్ సేవల్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. I will end the war in Ukraine. I will stop the chaos in the Middle East, and I will prevent World War III from happening. And you have no idea how close we are. We went on TikTok, and Republicans have never won the young vote, the youth vote. They win a lot of votes, but they never won the youth vote. We won the youth vote by 36 points. So I like TikTok. I like it. తన పాలనలో దూకుడు చూపించేందుకు ట్రంప్ 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేయొచ్చనే ఊహాగానాలున్నాయి. ఫెడరల్ ఏజెన్సీలకు జారీ చేసే ఆదేశాలతో పాటు వలసలు, సరిహద్దు విధానం, వాతావరణ మార్పులపై చర్యలు, ఇంధనం, క్రిప్టో కరెన్సీ లాంటి అనేక అంశాలను ట్రంప్ ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. వీటికి సంబంధించిన ఆదేశాలకు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. అందువల్ల వాటిని రద్దు చేయడం, తొలగించడం, ఆపేయడం లాంటి వాటిపై ట్రంప్ సోలోగా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక బైడెన్ పాలనలో ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లని కూడా ట్రంప్ రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఏఐ ప్రోగ్రాంలను పెంచడం, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏర్పాటు చేయడం, ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ని రూపకల్పనకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు.
ఇక అమెరికా క్యాపిటల్ పై దాడి చేసి దోషులుగా తేలిన వారిని క్షమించి విడుదల చేయిస్తాననే టాక్ కూడా వినిపిస్తుంది. అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధించే అవకాశం ఉంది. ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇలాగే సుంకాలు విధించారు. అయితే ఈసారి అన్ని దిగుమతులపై 10% పన్నులు విధిస్తామని, మెక్సికో, కెనడా నుంచి వచ్చే వాటిపై 25%, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 60% సుంకాలు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే పన్నులు పెంచడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ట్రంప్ తమ ఉత్పత్తులపై పన్నులు పెంచితే తాము కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై పన్నులు పెంచాలని కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ చేతికి అధికార పగ్గాలు వచ్చేశాయి. వెంటనే 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపేస్తాను అంటున్నాడు. నిజానికి ఇది ట్రంప్ వల్ల అవుతుందా? అంతేకాదు, ఇప్పుడు అందరి చూపు కూడా భారత్, అమెరికా డిఫెన్స్ డీల్స్ మీదే కనిపిస్తోంది. విలువైన ఇండో యుఎస్ ఒప్పందాలు, భారీ కొనుగోళ్లు కీలక దశలో ఉన్న సమయంలో ఇటు డొనాల్డ్ ట్రంప్ భారత్కు రావాలి అనుకుంటున్నారు. అదేవిధంగా ఇటు చైనాలోనూ పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. అసలు ఆసియాలో ట్రంప్ టూర్ దేనికోసం? అగ్రరాజ్యంలో అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి దాని ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై ఎంతో కొంత ఉంటుంది. అలా ఇండియా పైన కొంత ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడంతో భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలపై చర్చ మొదలైంది. ఫైటర్ జెట్ ఇంజన్ల ఉత్పత్తితో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పైని అందరి దృష్టి ఉంది. అంతేకాదు 3 నెలల్లోపు కీలకమైన ఒప్పందాలను ముగించడం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. 114 మీడియం రోల్ ఫైటర్ జెట్లు, 80 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల లాంటి పెద్ద కొనుగోలు కూడా లైన్లో ఉన్నాయి. ఈ విషయంలో భారత్, అమెరికా ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాదు కొన్ని అధిక విలువైన ఇండో యుఎస్ ఒప్పందాలు కూడా కీలకమైన స్థితికి చేరుకున్నాయి. వీటన్నిటిపై ట్రంప్ సర్కార్ ఏ విధంగా ముందుకెళ్లబోతుందనేది ఆసక్తిగా మారింది. ప్రధానంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, భారత్లో ఫైటర్ ఇంజన్ ఉత్పత్తులు బిగ్ ఛాలెంజ్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే భారత్తో పాటు చైనాలోనూ పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని తన టీంకి చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు భారత్, అమెరికా మధ్య పటిష్టమైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. రక్షణ సంబంధిత అంశాల్లో పరస్పర సహకారంతో పాటు ఆధునిక ఆయుధాల ఉత్పత్తిలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఎలా వ్యవహరించబోతున్నారనే దానిపై చర్చ జరుగుతోంది. కొద్ది నెలల్లో వైట్ హౌస్ లో జరిగే దేశాధినేతల సమావేశానికి భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాతే ట్రంప్ భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. వైట్ హౌస్ సమావేశంలో దేశాధినేతల చర్చలు సఫలమైతే ఏప్రిల్లో గాని, ఆగస్టు తర్వాత గాని డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. ఇండో పసిఫిక్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు క్వాడ్ దేశాలు ఈసారి భారత్లోనే సమావేశం కానున్నాయి. ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్న ఈ క్వాడ్ మీటింగ్ నిర్వహణకి భారత్ సిద్ధంగా ఉంది. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలు హాజరు కానున్నారు. ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ కూడా సమావేశానికి హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు చైనాలోనూ ట్రంప్ పర్యటించాలనుకుంటున్నారు. ఆ దేశంతోనూ ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలు చైనా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రాబోయే రోజుల్లో చైనా విషయంలో ట్రంప్ విధానం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. మరోవైపు భారత విషయంలోనూ ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ట్రంప్ చర్యలు అనూహ్యంగా ఉంటాయి. అతన్ని ముందే అంచనా వేయలేం. అంతేకాదు ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రపంచం చాలా మారిపోయింది. ఆయన ముందు అనేక కొత్త సవాళ్లున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై అనేక విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై భారత్ మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుందా? అమెరికా చైనా సంబంధాలు ఎలాంటి మార్పులు రావచ్చు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపుతానంటూ ట్రంప్ చెబుతున్న డైలాగులు కూడా వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాలో ఎంతవరకు శాంతిని నెలకొల్పుతుంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశముందా అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. తాను అధికార పగ్గాలు చేపట్టగాని ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు పడేలా చేస్తానని ట్రంప్ చెప్పారు. అందుకు 6 నెలల టైం పట్టొచ్చన్నారు. వార్ విషయంలో ట్రంప్ వ్యూహమేంటి, ఏం చేస్తారు అనే దానిపై స్పష్టత లేదు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి తెచ్చిన ఘనతను తన ఖాతాల్లో వేసుకున్నారు ట్రంప్. మరోవైపు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల లిస్టులో నుంచి క్యూబాను తొలగిస్తూ జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. వెనిజులాపై మళ్లీ ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ 2 దేశాల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈసారి కూడా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చంటున్నారు. డెన్మార్క్ లో భాగమై స్వతంత్ర ప్రతిపత్తిలో ఉన్న గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తారా అనేది ఈ టర్మ్ లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఇప్పటికీ అక్కడ అమెరికన్ సైనిక స్థావరం ఉంది. మరీ ముఖ్యంగా కెనడా అమెరికాలో 51వ రాష్ట్రమవుతుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ట్రంప్ ప్రణాళికలు ఏవీ ఆచరణాత్మకంగా కనిపించడం లేదు. కానీ ట్రంప్ 2.0 గవర్నమెంట్ లో డొనాల్డ్ ట్రంప్ పాలన ఎలా ఉండబోతుంది? ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న దానిపై గ్లోబల్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏది ఏవైనా ట్రంప్ మాత్రం అలానే ఉంటారు. ఇలానే చేస్తారని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలైతే ఏమీ లేవు. ఎందుకంటే ట్రంప్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన చర్యలు ఊహాతీతంగా ఉంటాయి. ఎప్పుడేం చేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, అసలు ఏ దేశం పట్ల ఎలా వ్యవహరిస్తారో ముందే అంచనా అయితే వేయలేం. అందువల్ల ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటికీ ఎప్పటికీ బిగ్ సస్పెన్సే. For more videos like this, subscribe Big TV channel.